లెట్స్ వెల్కమ్ చిన్ను రెడ్డి. చిన్ను పేరు నిజం ఇది కాదంట కదా. అసలు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నన్నే మనిషి ఈరోజు చిన్ను ఎందుకు ఇలా మారింది? యూట్యూబ్ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకుంది, ఫేమస్ ఎందుకు కావాలనుకుంది? ఎందుకంటే నాకు యూట్యూబ్ ఫీల్డ్లో ఏం కష్టపడ్డావు, అసలు నీకు కష్టం ఎలా చేసావు? 8 years ఫీల్డ్లో కమిట్మెంట్స్ అడిగిరు, చాలా అడిగిరు తెలుసా. నీకు అజ్జుకి అసలు రిలేషన్ ఏంటి? ప్రెజెంట్ లవర్ ఉన్నాడా లేడా? నేను చెప్పాలా, నేను సఫర్ అయిందంటే మెయిన్ ఆ ముంగటినే నాకు అన్ని మోసాలు చేశాడు. ఆ మోసాలు నేను చెప్పుకోలేకపోతున్నా. లవ్ చెయ్యండి, నేను చెయ్యొద్దని చెప్పట్లే, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని లవ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లవ్లోకి వెళ్ళినాక కానీ వాళ్ళతో ఉండే అంటే ఐ మీన్ సుఖం అంటే ఆ సెక్స్ అనే కాదు, ఫ్రెండ్స్ గురించి ఏదైనా చెప్పాలంటే చెప్పు. వాళ్ళందరు నా ఎవ్రీథింగ్ అసలుకి. నీకు ఈ ఫీల్డ్కి రానికి బ్యాక్ బోన్ ఎవరు? చిన్ను అనే పర్సన్ క్లాసికా మాసా? నీకు వాళ్ళ మీద ఒపీనియన్ చెప్పు ఫస్ట్ హెడ్ నుంచి. అజ్జు భవి అయితే నన్ను మోసం చేసింది. మా డాడీకి చెప్పిన ఇట్లా సిచ్యువేషన్ ఏంటి డాడీ అంటే, వద్దు బేట లవ్ ఎందుకు, మేము మంచి చూసుకుంటాం కదా, మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తా అని చెప్పినందుకు అప్పటి నుంచి ఇప్పటివరకు మొడ్డ లవ్ జోలికి వెళ్ళాలి. రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ ఆఫీషియల్. ఇంకో క్వీన్తో ఈరోజు అయితే మనం ముందర ఇంటర్వ్యూతో వచ్చేసాం. అదే తను మన చిన్ను రెడ్డి. ఈరోజు స్పెషల్ గెస్ట్ వచ్చేసేది చిన్ను రెడ్డి. లెట్స్ వెల్కమ్ చిన్ను రెడ్డి. చిన్ను 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 ప్రిన్సెస్ మొగోడా ఆడోడా? పాపం ఫస్ట్ టైం నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, బూతులు మాట్లాడద్దు అనుకొని దమ్ముంటే ఇంటర్వ్యూ అయ్యే లోపల బూతులు మాట్లాడకుండా ఉండగలుగుతావా? రామరామ నాకు అది కష్టం. ఒక్కొక్క మాటికి ఒక్కొక్క బూత్. అసలు అది కాదు, చిన్ను అనే పర్సన్ ఒకప్పుడు ఎంత క్లాసిక్ అంటే నీ ఎర్రి కన్నా అసలు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నన్నే మనిషి ఈరోజు చిన్ను ఎందుకు ఇలా మారింది? ఎప్పుడైతే కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసినానో, ఎవరు అమ్మో బావి ఉన్నారు కదా చిన్న మీ గర్ల్స్, ఇక వాళ్ళతో కూర్చొని ఇక స్టార్ట్ అయిపోయింది ఇక బూతులుగా. ఎందుకు అట్లా? ఇది చెడు అని తెలుసు కదా. చెడు అని తెలుసు, నేను బయట వాళ్ళతో మాట్లాడతాను కదా, జస్ట్ వాళ్ళతో. మనతో ఇప్పుడు మనం ఇట్లా ఇంత నాన్ స్టాప్ మాట్లాడుతున్నాం, రేపు ఇంటికి పోయిన ప్రాబ్లం కాదని నీకు చెప్పాలా. నేను ఇంటికి పోయినప్పుడు సడన్గా మా మమ్మీకి ఏదో అనగానే మా మమ్మీ వచ్చి కొట్టించాడు. కొట్టిందా? మీ డాడీకి చెప్పిందా? చెప్పలేదు, డాడీ వరకు వెళ్ళలేదు. అరే అంకుల్, ఈ వీడియో ఇస్తే మీ కూతుర్ని తిట్టండి అంకుల్. అందుకని ఇంకొకసారి బూతులు అయితే మాట్లాడాను నేను అనుకుంటున్నా. సరే ట్రై చేద్దాం. ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల నువ్వు బూతులు మాట్లాడద్దు. ఓకే డన్. సరే కట్ చేస్తే చిన్ను ఎవరు? నేనే. నువ్వే అమ్మాయి. చిన్ను ఎవరంటే అంటే ఏం చెప్పాలా? చిన్ను ఎవరంటే సరే చిన్ను బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ నేను అక్క చెల్లి తమ్ముడు, అంతే. మేము 4 members అంతే. డాడీ ఏమో నార్మల్ బిజినెస్ చేస్తాడు, మమ్మీ ఏమో హౌస్ వైఫ్, అక్క పెళ్ళి అయిపోయింది. అసలు చిన్ను పేరు నిజం ఇది కాదంట కదా. చిన్ను అసలు పేరు చెప్పాను. చెప్పాలి తప్పదు. ఇంటర్వ్యూలో వస్తే ఏది అడిగితే చెప్పాలి అంతే. పేరు భార్గవి రెడ్డి. భార్గవి రెడ్డి పరిచయం అయిపోయింది, చచ్చిపోయినావు నువ్వు. భార్గవి రెడ్డి ఒక్కరికి కూడా తెలియదు నా పేరు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం నీదంటే భార్గవి రెడ్డి చిన్ను పేరు, అంతేనా? ఎస్. షూర్. చిన్ను సినీ ఫీల్డ్కి ఆర్ అనదర్ యూట్యూబ్ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకుంది, ఫేమస్ ఎందుకు కావాలనుకుంది? ఎందుకంటే నాకు
చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుందా? నాకు నవ్వుతారు పర్లేదు కానీ నాకు పెద్ద పెద్ద షోరూమ్స్లలో పెద్ద పెద్ద ఫొటోస్ వేసుకుంటారు. అట్లా నా ఫోటో కూడా అక్కడ పడాలి. అయితే మోడల్ కావాలి. మోడలింగ్ అనే కాదు, మరి అది పెద్ద పెద్ద షోస్లలో పెద్ద పెద్ద దాంట్లో పడాలంటే మోడలింగ్ మరి దానికి నాట్ ఓన్లీ మోడలింగ్ రే, మోడలింగ్ నాకు హీరోయిన్ అవ్వాలి కూడా ఉంది, కానీ హీరోయిన్ అయిపోతానా? అవ్వలేము. హీరోయిన్ అయిపోతావు అయితే. నాకు తెలుసు అది కాశ ఉండాలి, దానికి సిగ్గు ఉండాలి. దీంట్లో మనం బూతులు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఇగో ఇద్దరం పక్క పక్క కూర్చోం ఏమైతుంది? సరే చూద్దాం. మళ్ళీ ఇద్దరిని డబల్ మీనింగ్ వాళ్ళని పక్క పక్కన కూర్చోబెట్టారు. సరే చెప్పు. నాకు అట్లా అవ్వాలని ఒక కోరిక, అది అవుతుందో అవ్వదో నాకు తెలియదు. నేనైతే ఒక 7-8 ఇయర్స్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చి నేను 2017 నుంచి చేస్తున్నా. దానికి మా మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఇప్పటివరకు ఇక్కడ ఉన్నా. ఒకవేళ నాకు వాళ్ళే కనుక అసలు సినీ ఫీల్డ్లో ఆర్ అనదర్ యూట్యూబ్ ఫీల్డ్లో ఏం కష్టపడ్డావు? అసలు నీకు కష్టం ఎలా చేసావు? నాకంటూ ఏం కష్టమైతే ఇప్పటివరకు అవ్వలేదు. ఒక 6 months ఒక కష్టం అయింది, కానీ ఆ మ్యాటర్ నేను చెప్పుకోలేను. కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నా. మా డాడీ మా అమ్మ అయితే నాకు జాబ్ చేయొచ్చు కదా, నువ్వు ఎంబీఏ చేసినావు, ఒక జాబ్ చేయమని ఒక్క ఎంబీఏ కంప్లీటెడ్. నేను ఇంటర్ నుండి ఈ ఫీల్డ్లోనే ఉన్నా. లైక్ యూట్యూబ్ అనే కాదు, నేను షోస్కి వెళ్ళేదాన్ని, ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ లేదు ఓన్లీ ఆర్టిస్ట్ నార్మల్గా అట్లా చాలా చేసేదాన్ని. ఒక చిన్న చిన్న స్టెప్ ఎక్కుకుంటే అయితే వస్తున్నా. ఎన్ని ఇయర్స్ నీ ఫీల్డ్? 7-8 years. 8 years ఫీల్డ్లో కమిట్మెంట్స్ అడిగిరు, చాలా అడిగిరు తెలుసా. నేను ఒక హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమన్నారు, దానికి నన్ను కమిట్మెంట్ అడిగాడు వాడు. ఇక అందుకని వద్దు, మన గురించి మనం ఎందుకు బ్యాడ్ చేసుకోవాలని చెప్పి లైట్ తీసేసుకొని. ఎప్పుడైనా అంటే నార్మల్ సెట్ వరకు వెళ్ళి అదే ఏం లేదు కమిట్మెంట్స్ అని చెప్పి ఆడికి వెళ్ళాక సెట్కి వెళ్ళాక క్యారీ వన్ లెక్కించినాక ఏమైనా క్యారీ వన్ లెక్కించినారు, ఆడదాకా తీసుకెళ్ళినాక వాళ్ళు ఏం అడిగారు, మీకు ఒక రోల్ ఉంది, మంచి రోల్ ఉంది, చేస్తారా అంటే నేను 100% చేస్తాను, మీకు డేకి ఇంత ఇస్తారు అంటే నేను నార్మల్గా మాట్లాడినా. కానీ లాస్ట్కి మీరు ఇతనితో కమిట్మెంట్ అవ్వగానే వద్దు మనకి ఎందుకు ఈ ఫీల్డ్ అనుకుని లైట్ తీసేసుకున్నా. ఇక యూట్యూబ్లో స్టార్ట్ చేసేసిన నేను. దీంట్లో అయితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది టీమ్ పబ్లిక్ తోనే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. టీమ్ పబ్లిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్పి అదొక నాకు లైఫ్ ఇచ్చింది కదా, ఇదే నాకు బెటర్. ఇంకా అంటే వన్ వర్డ్ అరే నాకు ఇది నిజంగా నార్మల్గా నేను ఒక టీంలో ఫస్ట్ చేసిన తర్వాత నేను నా జాబ్ నేను చేసుకుంటుంటే మళ్ళీ నాకు ఇక్కడ ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఛాన్స్ అయితే నేను వదులుకొని వెళ్ళామని అయితే అసలు అనుకోవట్లేదు. దీనికంటే నాకు బెటర్ ఛాన్స్ వచ్చినా నేను వెళ్ళాను. నీకు అజ్జుకి అసలు రిలేషన్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అందరు ఏం థింక్ నీకు తెలియదా లవర్స్? నాకు తెలిసింది లవర్స్ నీ వల్లనే కదా పండు అజ్జు విడిపోయింది. నిజం చెప్పు, ఇది ఎవరి వల్ల? నిజం చెప్పు. అది నిజం. ఈమె వల్లనే పండు అజ్జు అయితే విడిపోయేది ఉంటే నేను ఆల్మోస్ట్ వీళ్ళతో నుండి 3 years నుంచి ఉంటున్నా. అది అప్పుడే విడిపోవాలి కదా. ఇప్పుడు వరకు వచ్చి డేటింగ్ వీడియో చేసినాక విడిపోయింది. లేదు పండు అదే మ్యాటర్ కాదు. ఇక వాళ్ళిద్దరికి కొన్ని ఇదే నిజం, ఇదే అబద్ధం. ఓవరాక్టింగ్ చేసినామండి, ఇది బయట పెడతా. ఏదైనా పెట్టుకొని వేసుకో, నాకు సంబంధం లేదు. ఇదే నిజంగా కాదా? సరే, నీకు అజ్జుకి ఎటువంటి రిలేషన్? జస్ట్ మేము బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఏం కావాలన్నా నాకు అది తెచ్చిస్తాడు. 1 second కూడా. పండు నువ్వు మంచి చూసుకుంటాను అయితే. ఏమన్నా ఇప్పుడు నాకు పండు ఇది ఇట్లా సిచ్యువేషన్ ఏంటంటే అదే నాకు ఫస్ట్ హ్యాండిల్ చేస్తుంది, అన్నీ చూసుకుంటుంది. మన టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తా, వాళ్ళ గురించి ఏం చెప్తావు? వెన్నుపోటు ఎవరు అంటే నీకు వాళ్ళ మీద ఒపీనియన్ చెప్పు. ఫస్ట్ హెడ్ నుంచి అజ్జు. అజ్జు మంచి ఎట్లా చెప్తారు అజ్జు అంటే బ్యాక్ బోన్. పండు స్ట్రెంగ్త్ కరీమన్న నా వాళ్ళ సొంత అక్క ఉందా, సొంత అక్కలాగానే నన్ను సేమ్ చూసుకుంటాడు కాబట్టి నేను సొంత అన్నలకే అన్నం చూసుకుంటాను. రాజన్ అన్న బెస్ట్ ఎడిటర్, నన్ను ప్రతి దాంట్లో ఆరాధేసిన పైకి చిన్న మౌని మంచి చెల్లి, మా సొంత చెల్లి ఎట్లా దాని అట్లా పెద్ద మౌని. ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ మళ్ళీ ఆమెను వచ్చి సారీ చూడ, నాకు అది ఒక్కడైతే మస్తు ఇష్టం. నాకు రావణ్ నా చిన్న తమ్ముడు, నాకు ఇక్కడ ఇష్టం అంటే వాడు ఒక్కడే. నాకు టిల్లు నాకు ఎవ్రీథింగ్ తమ్ముడు. వాడి గురించి చెప్పిన వాడు కానీ ఏమన్నా మౌని, ఇంకా మౌని అమ్ము మంచి. ఇప్పుడు అయితే ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మంచి హ్యాండిల్ చేస్తుంది నా విషయంలో అయితే. భవి అయితే నన్ను మోసం చేసింది. మా తమ్ముడిని లవ్ చేసి నా డాడీ లవ్ చేసి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది.
ఆడపోగ్గాడు. ఏది ఏమంటారు పిహెచ్టారా ఇంకెవరు మన టీంలో నువ్వే. నా గురించి మన ఇద్దరం ఏంటంటే మన ఇద్దరం పక్క పక్కన అనుకో, అది ఆడైంది మ్యాటర్ ఇంతైతే మనం ఇంత లొల్లి మొత్తం. సరే ఇదంతా ప్రశాంతంగా సాగుతున్న లైఫ్లో నీకంటూ ఒక పాస్ట్ ఉండే అంట. ఆవిడ గురించి ఎందుకు అదంతా కాదు. మన సబ్స్క్రైబ్ మన అడ్డా అనేదే మన లవ్ అనేది అసలు ఏమైంది దేనికి వాళ్ళకి జనాలకి నీ గురించి తెలవాలి కదా. నీ ప్రెజెంట్ తెలుసు, నువ్వు ఎలా నీ లైఫ్ ఎలా ఉంది వెళ్ళి నువ్వు స్ట్రగుల్స్ పడ్డది కూడా తెలవాలి కదా. అసలు నీ లవ్ స్టోరీ అనేది ఏంది, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంది దీనివల్ల అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది. ప్రెజెంట్ లవర్ ఉన్నాడా లేడా? లేదు నిజంగా చెప్తున్నా, ప్రెజెంట్ అయితే లవర్ లేదు. సరే పాస్ట్ అయితే ఒకటి ఉండి అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండింగ్ కూడా నాకు అసలు గుర్తులేదు. కానీ చెప్తా కొంచెం. స్కూల్ లైఫ్ అయితే నేను లవ్ చేసి, అతను కూడా నాకు లవ్ చేసి చాలా కేరింగ్ చేసుకుంటుండే. ఇక థర్డ్ పర్సన్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మళ్ళీ అప్పుడు మనకి ఫోన్స్ కూడా ఉండకపోతుండే. అతను అక్కడ ఇంకేమన్నా చేసేస్తుండేమో నా భయంతో నేను ఇక్కడ ఉంటుండే, అతని భయంతో. 14-15 years లో లవ్. అది నైన్త్ క్లాస్ ఎండింగ్ లో లవ్. 9th క్లాస్ అది 8th క్లాస్ ఎండింగ్ లో లవ్. 10th ఎండింగ్ లో లోపల మా ఇద్దరిది బ్రేకప్ అయిపోయింది. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి నేను పొద్దున అతనికి బాక్స్ నేనే ఇస్తుండే, అతను ఆఫీస్కి వెళ్తుండే, మా మమ్మీ నా కోసం లంచ్ పెడుతుండే, నేను అబ్బాయికి ఇస్తుండే. అయినా కూడా అతను నా పైన అనుమానం పడడం, నేను అతను నాకు కొంచెం పొసెసివ్. అంటే ఒక మనిషికి అనుమానం ఎందుకు వస్తుంది అంటే నువ్వు వేసే శాస్త్రాల వల్లనే వస్తుంది. నువ్వు ఏదైనా కొంచెం ఇచ్చే ప్రియారిటీస్ చేంజ్ చేస్తే. అప్పుడు నా క్లాస్లో మీ ఇద్దరం కలిసి ఉంటాం, వాడు మా ఇద్దరితో మాట్లాడతాడు. ఈమెమంటది నీకు లవ్ చేసేది నాకు అని చెప్పి ఈమె చెప్తుంది. అప్పుడు చిన్న ఇద్దరు లవ్ కదా లైట్ అని చెప్పి లైట్ తీసేసుకున్నాం. అప్పటి నుంచి లవ్ జోలికి కూడా వెళ్ళి మా డాడీకి చెప్పిన ఇట్లా సిచ్యువేషన్ ఏంటి డాడీ అంటే, వద్దు బయట లవ్ ఎందుకు, మేము మంచి చూసుకుంటాం కదా, మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తా అని చెప్పినందుకు అప్పటి నుంచి ఇప్పటివరకు మొడ్డ లవ్ జోలికి వెళ్ళాలి. లవ్ జోలికి వద్దు వెళ్ళాం కూడా. మా డాడీ అంత మంచి అబ్బాయిని, మేము ఇంకా రెడ్డిస్ అన్న, మేము ఇంకా ఉంటుంది కదా కొంచెమైనా, మా డాడీ మంచి అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి అప్పటి వారికి నువ్వు ఏం చెయ్యకు, ఏం మిస్టేక్ చేయకు అన్నాడు. అంతే. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిలిపి చేష్టాలు ఏమైనా ఇప్పటివరకు టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే మేము స్కూల్లో ఎప్పుడు గుర్తురాలేదా ఒక్కసారి కూడా? లేదు గుర్తురాలే. గుర్తుండే అంత ఏమంత చేయలేదు నాకు అతను. 1 year 1.5 అంతే. 1.5 year లవ్. నాకేమో కానీ నా ఫ్రెండ్కే ఎక్కువ చేసిండు మొత్తం కేరింగ్. బాక్స్ వేసుకొని నేను బాక్స్ మాడికిస్తే వాడు ఆపిల్లకి తినిపించాడు, నా ముంగట్ని చేసిండు. అప్పుడు అంత మైండ్ సెట్ లేదు కాబట్టి లైట్ తీసేసుకున్నాను. సరే నీకు ఈ ఫీల్కి రానికి బ్యాక్ బోన్ ఎవరు? పేరెందుకు అంటే అప్పుడైతే ఒక అన్న రాజన్న ఉంటుండే, తర్వాత మళ్ళీ యూట్యూబ్ అయితే రిషన్న. అంతే వెళ్తారే. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళ త్రూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే ఇప్పుడైతే నేను మొత్తం తీసుకుని అంతే అజ్జు పండు అంతే. నీ లైఫ్లో ఒక అమ్మాయి లైఫ్లో ఒక పర్సన్ వల్ల సఫరింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సఫరింగ్ ఎప్పుడైనా నీకు దొరికిందా? నేను చెప్పాలా, నేను సఫర్ అయిందంటే మెయిన్ మా రిలేటివ్సే. నేను చెప్తాను ఎందుకంటే నేను ఏ మనిషి అయితే నేను ఏడవద్దు ఇన్ని రోజులు నేను వాళ్ళ కోసం ఉన్నాను, మా మమ్మీ మా డాడీ వాళ్ళ గురించి ఏడ్చిండ్రు. మా డాడీ వాళ్ళకి ఎంత మంచి చూసుకున్నా మా డాడీని అయితే కిందనే వాడేసేస్తారు. మా మమ్మీ అయితే ఏడ్చింది మా చుట్టాల వల్ల, వాళ్ళ పేర్లు తీసి నేను బ్యాడ్ అయితే వేద్దాం అనుకోవట్లేను. వాళ్ళ వల్ల మా అమ్మ ఏడ్చింది కాబట్టి నాకైతే 100% కక్ష అయితే ఉంది. 100%. సరే ఇవన్నీ పక్కన అయితే చిన్ను అనే పర్సన్ క్లాసికా మాసా? మాస్ క్లాసిక్ అన్నీ ఆల్ మిక్స్. చిన్న మాటలు చెప్పండి, క్లాసికా మాసా? మాస్. ఒకప్పుడు చిన్న బట్టలు వేసేది ఎందుకు ఇప్పుడు ఈ మధ్యలో వేస్తు చెప్పు. లైక్ ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీలో ఉంటున్నాం, సో మనం అన్నప్పుడు చిన్నవే కాదు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హీరోయిన్ అవ్వినా కూడా వాళ్ళు ఇచ్చే డ్రెస్సెస్నే మనం వేసుకోవాలి. నేను ఇట్లానే వేస్తాను, నేను ట్రెడిషనల్గానే వేస్తా అంటే రూల్ నడవదు. 100% నాకు ఇంట్లో అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. అజ్జు ఎప్పుడు నీవు ఇట్లా ఉండాలి అని ఎప్పుడు చెప్పలేడు. చెప్పేది అంటే ప్రతి ఒక్కరు ఎవరేం చెప్పలేదు. నా లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పటి నుండి నేను షార్ట్స్. మా చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను అట్లా పెంచింది కదా షార్ట్స్. ఎందుకంటే వీళ్ళని చూసి నువ్వు భయపడకూడదు. బయట
తెలిసిన సర్కిల్స్ అయినా వాళ్ళైనా సడన్గా షాక్ అయితే చిన్న అనే పర్సన్ ఇంత చేంజ్ అయిందా ఎందుకు నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉంటున్నాను. నేను అసలు చేంజ్ అంటే సపరేట్ అంటే ఏం లేదు. నేను జస్ట్ నార్మల్గా కొన్ని వీడియోస్ వల్ల ఫుల్ డ్రెస్సెస్ వేస్తాను, కానీ నేనైతే చిన్నప్పటి నుంచి నా సర్కిల్ అయితే షార్ట్స్ దానికి వాళ్ళు కాలేజ్ డేస్లలో నేనైతే 1 పీసెస్ వేసుకొని తిరిగేదాన్ని అంతే. కాలేజ్ లవ్ స్టోరీ ఏం లేదు అమ్మో, లవ్ జోలికి వెళ్ళా. మా ఫ్రెండ్స్ లవ్లోకి వెళ్తేనే ఎందుకు రా మొడ్డ చిక్కిపోతారా నాలుక. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే వాళ్ళందరు నా ఎవ్రీథింగ్ అసలుకి. కొంతమంది నన్ను వెనుబడి వచ్చినారు, కానీ అయినా కూడా వాళ్ళకి నేను ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చుకుంటేనే వచ్చిన ఇప్పటివరకు. నేను ఏ పర్సన్కైనా ఛాన్స్ ఇస్తా, కానీ నా లవ్కి ఒకటే నేను ఛాన్స్ ఇవ్వలే కాబట్టి నేను ఎంత హ్యాపీగా ఇప్పుడు మీ ముంగట నేను తిరుగుతాను. ఒక ఛాన్స్ ఇచ్చేది ఉంటే వాడు అది చేస్తుంటే నేను అనుమానంతో నేను ఫ్రెండ్ ఎవరు? చంద్రిక. బాయ్స్ లో రామ్. రామ్ పోతినేని కాదు, సాయిరామ్. సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ జనరేషన్లో లవ్ అనేది నడుస్తుంది. యాక్చువల్లీ ఇది మన అడ్డా అనేది లవ్ గురించి. ఎలా అంటే మన ఫాలోవర్స్లో ఎవరు ఎంత వాళ్ళ లవ్ని ఏడు వరకు వెళ్ళైనా సరే వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళ లవ్ని మనం కలుపుతాం. అదే మన అడ్డా అనేది. నీకు బయట సమాజంలో లవ్ చూస్తున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ మన కాడ చూస్తున్నాం, చిన్నపిల్లలు పెద్ద అందరూ చూస్తున్నాం. దాని గురించి ఒక విషయాలు ఒకటి చెప్పాలంటే లవ్ చెయ్యండి, నేను చేయొద్దని చెప్పట్లే, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని లవ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లవ్లోకి వెళ్ళినాక వాడికి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పాస్ట్ గురించి చెప్తారు. పాస్ట్ గురించి చెప్పినాక కూడా రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక మళ్ళీ పాస్ట్ గురించి ఎందుకు తీయాలి? అక్కడిదక్కడ ఎండ్ చేసేసినట్టయితేనే మీరు ఇంకొక పర్సన్ లవ్ చేయండి, అంతే నేను చెప్పేది. సరే, నీ ఫస్ట్ అండ్ 8th క్లాస్ లవ్ ఒకవేళ వీడియో ఇస్తే ఆయనకి ఏం చెప్పాలనుకుంటూ ఈ కెమెరా చూసి చెప్పి మొట్టగుడు ఒక మాట. వాడు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, అది ఇప్పటికీ నాకు గుర్తు పెట్టుకుంది. సరే నా గురించి ఏం చెప్తాదో చిన్న ఆశ ఉంటుంది కదా, గుర్తు పెట్టుకునే అంత నాకు ఏం చేయలేదు. నా ముంగటినే నాకు అన్ని మోసాలు చేశాడు. ఆ మోసాలు నేను చెప్పుకోలేకపోతున్నా. జస్ట్ ఒక అమ్మాయి గురించి అని చెప్పినాను, కానీ వెనకాల జరిగేటి మీకు తెలియదు. అందుకని మొడ్డ కూడా ఎంత సింపుల్గా నేను ఎందుకు చెప్పినానంటే నా లైఫ్ అంతగానం పొడిచి చంపేసేసింది. ఉన్న 1.5 years తప్ప సుఖం లేదంటూ నీకు చెప్పాలి. నువ్వు నమ్మిన నమ్మకపోయినా రోడ్డు పైన నన్ను కొడుతుండే, కుక్కని కొట్టినట్టు కొడుతుండే తెలుసు. ఇప్పుడు ఆ పర్సన్ గురించి నేను ఇట్లా నా ముంగట ఉంటే నేను వెళ్ళి హగ్ చేసుకునే అంత ఉంటుంది కొంతమందికి, నాకు అది కూడా లేదు. నాకైతే అతను న్యూస్ నాకు ఏడుపు తప్పించి ఏమీ రాదు. ఉన్న 1.5 yearలో నేను ఒక 20 years అతనితో ఉన్నంత అయింది. కొట్టడం, అనుమానించడం, తన్నడం, రోడ్డు పైన ఫుల్ టార్చర్ నాకు. అందుకనే మొట్ట కూడా నేను వద్దు ఇలా అవ్వులకి ఇవ్వలు మనకు. సో ఇవన్నీ పక్కన పెట్టేయండి, చిన్న లైఫ్ స్టోరీ అయితే ఇది. సో గాయ్స్, ఇప్పటికి మీకు కూడా చెప్పేది ఏంటంటే లవ్ మీద ఫోకస్ చేయండి, కానీ మీ కెరియర్ని మొత్తం లవ్ అనుకొని అయితే అసలే చేయకండి. దేనికంటే లవ్ అనేది ఎట్లుంటుంది అంటే అనుమానం. ఒక అమ్మాయికి అమ్మాయి గురించి అబ్బాయి గురించి అమ్మాయికి ఫస్ట్ ఆల్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. దానివల్ల లవ్ అనేది మెయిన్ విడిపోయేది అది. మళ్ళీ ఇంకొంతమంది చచ్చిపోతున్నారు కదా, అట్లా చచ్చిపోలేదు నిజంగా అంటే అవసరం లేదు కాదు. ఆ సిచ్యువేషన్ చచ్చిపోవడానికని ఫ్యామిలీ కూడా గుర్తురాదు. లిటరల్లీ నేను ఆ మాట అనొద్దు, ఎందుకంటే నేను ఫేస్ చేసిన వాడు చెప్తున్నా. ఫ్యామిలీ కాదు కదా, ఆ టైంలో వాళ్ళే ఎక్కువ అనిపిస్తుంది, ఎవరు అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ప్లీజ్ మన అమ్మ నాన్న కోసం బతకండి, మీకోసం బతకండి. ఎందుకంటే వాళ్ళు కూడా నేను కూడా అంట వీళ్ళు కాకపోతే 100 మంది కానీ అది నిజం కాదులే. కానీ వాళ్ళతో ఉండే అంటే ఐ మీన్ సుఖం అంటే ఆ సెక్స్ అనే కాదు, వాళ్ళతో ఉండే హ్యాపీనెస్ అది వేరే ఏది దక్కదు. మళ్ళీ ఇంకొకటి బాయ్స్ కొంతమంది 5 minutes సుఖం కోసం ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ ఆపేసేయండి. మీకోసం ఒక అమ్మాయి నమ్ముకొని ఉంది, ఆ అమ్మాయితోనే మీరు ఉండండి. ఒక అమ్మాయి మన కోసం అన్ని దిగజారి మరి వచ్చింది అంటే అదే లవ్. ఎందుకంటే నిన్ను నమ్మి ఆమె బాడీని, ఆమె శరీరం నీకు ఇచ్చేస్తుందంటే ఎంత దిగజారు ఉండాలి. నిన్ను నమ్మి బయటకు అడిగేస్తుంది, అప్పుడు నువ్వు ఎంత వాల్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక అమ్మాయి ఒకప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ అనేది కామన్ అయిపోయింది, కానీ ఒకప్పుడు ఒక అమ్మాయి అడుగు బయట దొక్కాలంటే అసలు పక్కన అబ్బాయి లేని బయటికి రాలేదు. అన్ననో తమ్ముడో చెల్లెనో నాన్ననో లేని బయట అడుగు పెట్టారు. ఇవాళ రేపులో అంతా ఫ్యాషన్ అయిపోయింది. అంటే నన్ను లాక్ చేసి పెడతాను, పేరెంట్స్తోనే కొట్లాడుతారు. ప్లీజ్ అట్లాంటివి ఏం చేయకండి, పాత పద్ధతులని మళ్ళీ పాటించండి. అప్పుడు లేక మనం మారదాం ప్రతి ఒక్కరం, అంతే తప్ప మీ సుఖాని కోసం అంతా నాశనం చేసుకోకండి. అమ్మాయిలు అనే పేర్ల మీద 5 స్నాప్ స్టోరీస్ ఎట్లుందో అది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఎంత అమ్మాయిల మీద విరక్తి పుడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మాయిలు ఎవరైనా సరే, కానీ మీరు మారండి, కొత్తగా తయారుగండి. అప్పుడు లేక అప్పర్ పద్ధతులని పాటించండి, అంతే తప్ప మా ఫ్రీడమ్ మా ఇది అంటే ఏది రాదు. అర్థం చేసుకోండి. అట్లా అని చెప్పి మొత్తం అయితే కట్టి పెట్టకుండా ఎక్కడ కాదు,
సరే ఆలోచించండి, తప్పు చేసే ముందర మీ అమ్మా నాన్న ఆలోచించండి. సరే మీ లవర్ కోసం చేస్తున్నారు, ఈయననే సర్వం, రేపటి రోజు మా అమ్మా నాన్న రాదు ఈయనే వస్తాడంటే సరే వస్తాడు కదా, తప్పదు అనట్లే, కానీ ఆలోచించి చేయండి. ఏది చేసినా ఆయన కోసం 100 స్టెప్ చేస్తున్నారంటే ఆయన కరెక్ట్ పర్సనా కాదా అని ఆలోచించి చేయండి. సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. మిస్టర్ బై బాయ్.